సినిమాలో నిజమైన కవి గారికి ఫస్ట్ ఇస్తే బాగుంటుందేమో. అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్స్ టు బన్నీవాస్ గారు అండ్ సాయి గోపాల్ గారు. సాయి గోపాల్ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఎస్పీ సాయి గారు, యాక్చువల్గా వాస్ గారు ఎస్పీ సాయి గారు అంటారు. నన్ను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వర్షం ముందుగా పాట రాసినప్పుడు ఆ పాట బాలసుబ్రహ్మణ్యం గారు కాంప్లిమెంట్స్ ఇస్తే నన్ను తీసుకొని త్రివిక్రమ్ గారికి దగ్గరికి తీసుకెళ్ళిన పర్సన్ సాయి గోపాల్ గారు. అప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు అండ్ ఇప్పటివరకు కూడా. థ్యాంక్స్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ విషయం, నేను సాధారణంగా చాలా తక్కువ డబ్బింగ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాను. అంటే వస్తుంటాయి కానీ చాలా 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 తక్కువగా డబ్బింగ్ ప్రాజెక్ట్స్ తెలుగులోకి చేస్తుంటాను. చావా గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే సాధారణంగా నా డబ్బింగ్ నేను తక్కువ చేస్తానని నా దగ్గరికి రావు కదా, అదేంటి చావా నన్ను రాయమంటున్నారు. ఒకసారి ఆ ఫిల్మ్ ఆల్బమ్ అంతా ఒకసారి విన్నప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే రెహమాన్ గారికి రాయాలనేది నా ఏ రైటర్కైనా కళ, స్టిల్ మై డ్రీమ్, ఇంకా నా డ్రీమ్. అలాంటి డ్రీమ్లో అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకేసే అవకాశం ఈ చావా ద్వారా లభించింది. ఒక్కొక్క పాట ఆల్బమ్ విన్నప్పుడు ఇట్స్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిరిక్స్, కంప్లీట్గా అంటే వేరే లేయర్లోకి వెళ్ళి రాయాలన్నమాట. సినిమా చూసినప్పుడు లాస్ట్ 40 minutes అయితే కంప్లీట్ ఇంకా అసలు అరెస్టెడ్ స్పెల్ బౌండెడ్. ఇలాంటి ఫిలింకి లిటరేచర్ ఇవ్వాలనంటే ఏ రైటర్కైనా ఫస్ట్ వణికిపోతుంది అనమాట. అలాగా సో ఫస్ట్ ఐ వాజ్ అఫ్రైడ్. వన్ బై వన్ వెన్ ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ టు దోస్ లిరిక్స్, హిందీలో నిజంగా రచయితలు, హిందీలో ఇర్షద్ కమిల్ గారు రాసినట్టున్నారు అండ్ అడిషనల్ డైలాగ్స్ కూడా. థ్యాంక్స్ టు ఇర్షద్ గారు, బికాజ్ ఎంత సింపుల్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారనంటే ఏ లాంగ్వేజ్లోకి ఈ పాటల్ని కన్వర్ట్ చేసినా కూడా ఆ రైటర్కి నిజంగా చాలా ఈజీగా భావం అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెస్ చేశారు ఆ మరాఠీ లాంగ్వేజ్లో ఉన్న డెప్త్ని. సో డెఫినెట్లీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఇర్షద్ కమిల్ గారు అండ్ ఆల్ ద సింగర్స్ హూ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషల్లీ జిందా రహే అండ్ నరసింగే హిందీ వర్షన్. అండ్ తెలుగులో మేము కొన్ని మార్పులు చేర్పులు చేసి జై శంభు అని పెట్టాము. సో ప్రతి పాట, ప్రతి లైన్ కథలో నుంచి వచ్చింది, కథలో ఉన్న ఆర్ద్రతలో నుంచి వచ్చింది. అదంతా ఫీల్ అయ్యి ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్గా నేను భావిస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్ అనదర్ మైల్ స్టోన్ ఆఫ్ మై లైఫ్గా చెప్పొచ్చు ఈ చావా తెలుగు ఆల్బమ్ని. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు లిజన్ విత్ ద ఆడియన్స్. ఇంత మంచి సాహిత్యం ఉన్న సినిమాకి పాటలు రాసే అవకాశం ఇచ్చిన బన్నీవాస్ గారికి అండ్ సాయి గోపాల్ గారికి థ్యాంక్స్ సో మచ్ సార్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ అగైన్ రెహమాన్ గారికి రాయడం అనేది ప్రతి రచయితకి ఒక జీవితాశయం, ఒక కళ. సో అలాంటి కథలో మొదట అడుగు వేసినందుకు నిజంగా ఐఎమ్ సో హ్యాపీ, వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ టు ద టీమ్, ఎస్పెషల్లీ సామ్రాట్ గారు. నాకు ఏదైనా లిరిక్ అర్థం కాకపోయినా, ఒకవేళ అక్కడ సన్నివేశంలో ఏదైనా చిన్న కాంప్లికేషన్స్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ మినిట్ డే అండ్ నైట్ ఆయన డబ్బింగ్ చేస్తూ, నేను ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా తీసి నాకు చెప్తూ, అలాగే సంజయ్ గారిని నాకు అసోసియేట్గా పంపించి మొత్తం లిరిక్స్ అన్నిటి మీద కూర్చోబెట్టిన సామ్రాట్ గారికి అండ్ సంజయ్ గారికి మై స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఇంక చెప్పాలంటే నిజంగా ఇందాక వాస్ గారు అన్నట్టు లాస్ట్ కవికి రాజుకి మధ్య ఉండే డిస్కషన్ ఈజ్ ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం. దాన్ని తెలుగులోకి ఇంత ఎక్స్ట్రాడినరీగా తీసుకొని వచ్చారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ కాంగ్రాట్స్ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. మీరందరూ సినిమాని తెలుగులో చూసి చావాని నిజంగా మరాఠీ సంస్కృతి అనే కాదు కానీ ఇది మనందరి సంస్కృతి, మనందరి సినిమా, ఇది మన అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా, అంత ఫీల్ క్రియేట్ చేసింది. సో మీరందరూ చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ శ్రీమణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తెలుగు డైలాగ్ రైటర్ సామ్రాట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ